తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శుక్రవారం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ నందు ఇద్దరు తలసేమియా పిల్లలకు అవసరమైన రక్తాన్ని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా అందించారు. వారికి ₹1000 విలువ గల లూకో రిడక్షన్ ఫిల్టర్ సెట్ ను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు చెప్పారు. అదేవిధంగా ఒక బాబుకి ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండడం, ఆ రక్తంలో హెమోగ్లోబిన్ శాతము 8 గ్రాములుగా ఉండడం రక్త పరీక్షల ద్వారా నిర్ధారించడం జరిగిందని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ రాణిచంద్ర, డాక్టర్ జి రామకృష్ణరాజులు బాబును పరీక్షించి ఈ వారం ప్లేట్లెట్ కాన్సంట్రేట్ ప్యాకెట్స్ ను ఏర్పాటు చేసి వచ్చే వారం బ్లడ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా తలసేమియా కేర్ సెంటర్ కు ప్రముఖ తేజ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్ వర్మ విచ్చేశారు. మే 8వ తేదీ ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రముఖ వైద్యులు, సూపర్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్, ఎంజీఎం చెన్నై డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారు సూచించిన మేరకు అన్ని రకాల రక్త పరీక్షలు ఎస్ఎల్డి స్పెషాలిటీ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ దుర్గా ప్రసాద్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ వర్మ పాల్గొన్నారు. పారామెడికల్ స్టాఫ్ పిల్లలకు సేవలందించారు. మీడియాకి ఇచ్చేసినటువంటి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మెయిన్గా ఈ థాలసీమియా పిల్లలకి ప్రతి 3 నుంచి 6 నెలల లోపల గుండె పరీక్షలు అనేవి నిర్వహించాలి. ఎందుకనంటే వీళ్ళకి ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఉండడం వల్ల ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో యూజువల్గా ఆర్బీసీ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 90 డేస్ వరకు ఉంటుందండి. కానీ ఈ థాలసీమియా పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కువగా జరగడం, స్టోర్డ్ బ్లడ్ కానీ ఈవెన్ ఫ్రెష్ బ్లడ్ ఇచ్చినా కానీ ఇవి 30 to 60 డేసే లైఫ్ స్పాన్ ఉంటుంది దీనికి. సో దీంట్లో బ్రేకేజ్ అవ్వడం వల్ల ఆర్బీసీ, సెనైల్ ఆర్బీసీ అంతా బ్రేక్ అయిపోతుంటుంది. దాని నుంచి ఫెరిటిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ ఫెరిటిన్ డిపోజిషన్ అనేది ఎక్కువగా లివర్లో జరుగుతుందండి. సెకండ్ ఆర్గాన్ వచ్చేసరికి హార్ట్లో జరుగుతుంది, కార్డియాక్ మజిల్లోను. సో దీని ద్వారా కార్డియాక్ ఫెయిల్యూర్స్ అనేది అంటే ఏజ్ అడ్వాన్సెస్ అయ్యే కొలది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థాలసీమియా బేబీని, రెసిసివ్లో ఉన్న బేబీని 5 to 6 years ఏజ్లో మనం డయాగ్నోస్ చేస్తే వాళ్ళకి ఒక 15 to 20 years వచ్చేసరికి హార్ట్ ఫెయిల్యూర్, అంటే 2nd to 3rd decade వచ్చేసరికి హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఇంకా కాంప్లికేషన్స్, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కంప్లీట్గా డెవలప్ అవ్వడం, దాని ద్వారా మరణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి జనరల్గాను. సో మనం వీటిని ముందే పరీక్షల ద్వారా, అంటే ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేసి వీళ్ళు ఆ ఫేజ్లోకి రాకముందే మనం వారికి తగిన చికిత్సని ఇచ్చినట్లయితే వారి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సీనియర్ పీడియాట్రిషియన్స్ పర్యవేక్షణలో ట్రాన్స్ఫ్యూషన్స్ జరుగుతాయి. సెకండ్ ఏంటంటే కార్డియాక్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా మేము కంప్లీట్గా చూసుకోవడం జరుగుతుందండి వాళ్ళకి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏషియన్ రాజా బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏషియన్ రాజు చారిటబుల్ బ్లడ్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇక్కడ థాలసేమియా పిల్లలకి గత 4 నెలలుగా ఇక్కడ వైద్యం జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా జరుగుతున్నాయి. వీళ్ళలో కొంతమంది పిల్లలకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా క్యూర్ దిశగా మేము ప్రయాణిస్తున్నాము. తర్వాత ప్రివెన్షన్ దిశగా అంటే మ్యాక్సిమం ఇది ముందుగానే మనం పసిగట్టాలి అనుకుంటే, అంటే పిల్లలకి రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తే ఇప్పుడు అందరూ కూడా స్క్రీనింగ్స్ ఉంటాయండి. పెళ్ళికి ముందే కూడా ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ ఉంటుంది. ఇందులో మనకి వాళ్ళు క్యారియర్సా లేకపోతే అది జీన్స్, అలాంటి సంబంధించిన జీన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ థాలసీమియాకి సంబంధించిన వరకు కూడా ఈ జీన్స్ ద్వారా పసిగట్టి తర్వాత దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఇద్దరు క్యారియర్స్ మ్యారేజ్ చేసుకోకపోవడం ద్వారా, క్యారియర్స్ ఉన్నవాళ్ళు కూడా వేరే హెల్దీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఇది హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది తర్వాత చేసేది. థాలసీమియా డే సందర్భంగా మే 8వ తారీఖున ఈ 3 రోజులు 6, 7, 8వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకి కావాల్సిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్సే కాకుండా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము. తర్వాత ప్రముఖ కార్డియాలజిస్ట్ గారు డాక్టర్ చంద్రశేఖర్ వర్మ గారు కూడా తన సేవలు అందిస్తున్నారు ఇక్కడికి నుంచి. తర్వాత అదే కాకుండా పిల్లలకి కావాల్సిన వేరే
స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెకప్ చేయించడం జరుగుతుంది. సో ఈ థాలసీమియా సంబంధించిన పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులకి ప్రత్యేకంగా స్వాగతం చెబుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని థాలసీమియా కేర్ సెంటర్లో ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం జరిగే కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా మే 8వ తేదీ ప్రపంచ థాలసీమియా డే, వరల్డ్ థాలసీమియా డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్లో ఒక అవగాహన కలగచేయడం, ఈ ఎఫెక్ట్ అయినటువంటి చిల్డ్రన్స్కి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద వరల్డ్ థాలసీమియా ఫెడరేషన్ వారు సూచించిన విధంగా కూడా మేము ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా డాక్టర్లు అందరితోటి కూడా మేము ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి పిల్లలకి ఒక మంచి వైద్య సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా పిల్లలకి ట్రీట్మెంట్, ప్రివెన్షన్, ఫైనల్ క్యూర్ ఈ విధంగా ఒక ట్రీట్మెంట్ ఏ విధంగా జరగాలి, అదేవిధంగా ప్రివెన్షన్, అసలు ఇది ఎఫెక్ట్ అవ్వకుండా ఏ విధంగా మనము దీన్ని అరికట్టాలి, ఒక ఫైనల్గా దీన్ని నిర్మూలించాలి. అదేంటి అంటే, ఒకటి కుటుంబంలో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ డోనార్స్ ఉండడం, ఆ మ్యాచింగ్ డోనార్స్ వాళ్ళకి అప్పుడు బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి ఎఫెక్ట్ అయినటువంటి చిల్డ్రన్స్ ఈ వ్యాధి బారిని పూర్తిగా నిర్మూలించి ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటిది ఒక ఫైనల్ క్యూర్. సో ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. సో 2024లో చేసినటువంటి కార్యక్రమం ద్వారా బిఎంటీకి వెళ్ళే విధంగా 3 పిల్లలు దానికి రావడం, చెన్నై ఎంజిఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లడం, అక్కడ ఒక ప్రముఖ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ దీన్ దయాలన్ గారు చక్కగా వీరికి సేవలు అందిస్తున్నారు. ఆ ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా చక్కగా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా చేయూతను అందిస్తూ చేయడానికి కృషి చేయడం జరుగుతోందండి. ముఖ్యంగా ఇక్కడ థాలసీమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేసి మన భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సీనియర్ వైద్యులు డాక్టర్ జి రామకృష్ణరాజు గారు, అదేవిధంగా డాక్టర్ పి రాణీచంద్ర గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ గారు ప్రతి సందర్భంలో కూడా వీరు ఉండి ఒక వెన్నుముక్కలాగా ఉండి వీళ్ళకి పిల్లలకి చక్కగా సేవలు అందించి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఒక కార్డియాలజిస్ట్ ద్వారా కూడా పిల్లలకి ఒక మంచి సేవలు అందించాలి. అదేవిధంగా ఇతరత్ర ఎండోక్రైనాలజిస్టు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, నెఫరాలజిస్టు, సో వీళ్ళందరూ కూడా సేవల్ని మేము ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ సందర్భంగా చేస్తున్నటువంటిది మే 8 థాలసీమియా డే సందర్భంగా 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలని వీళ్ళ కుటుంబాలకి, ఈ పిల్లలకి ఉపయోగపడే విధంగా మేము పలు కార్యక్రమాలు చేయబోతున్నాము. దీనికి సంబంధించి తప్పనిసరిగా అన్ని విషయాలు తెలియజేసి వాళ్ళకి సేవలు అందేటట్టు చేస్తాము. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత సాధిస్తే విద్యార్థుల ప్రగతికి దోహదపడుతుందని పద్మశ్రీ ఎంఆర్ రాసు అన్నారు. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించిన ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక నూతన ఆవిష్కరణలకు ఆంగ్ల భాష తోడ్పడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి కె రామకృష్ణరాజు, వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, స్కూల్ ప్రిన్సిపల్ సత్యమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చదలవాడ నిర్మలా కుమారి, డాక్టర్ పిఎస్ఎన్ రాజు, బెహ్రా, శ్యామ్, నవీన, నిస్సి, ధనలక్ష్మితో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, బాలోత్సవ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. దిగ్విజయం చేయడానికి మనకి 10 రోజులు కూడా సహకరించారు సార్. అలాగే పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వడం, వారు కూడా పిల్లల కంటే ఎక్కువ శ్రద్ధగా విన్నారు కొంతమంది, వారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి సార్. Congratulate each and every one of the student. This is a very much essential nowadays, spoken English also. Wherever you go, all over the world, all over the India, other than Telugu and Hindi, you have to speak sometimes in English. You have to attend some of the meetings where they speak in English. You will have to understand. You have to reply to them. So while expressing something, it is very much essential. Then you will be able to get your job and other things also very easy. So whatever extent we have learned today, that you continue further
for some more days at your places. Among yourself, form a group and start talking each other in English sometimes, not all the time, but sometimes. నేను చేసిందల్లా భూమి గుండ్రముగా ఉండును అని ప్రూవ్ చేశారు, అంతే తప్ప చేసింది ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది బ్రహ్మాండమైన బంగారు భూమి. ఈ బంగారు భూమిలో మీ అందరితో పాటే నేను కూడా పుట్టి పెరిగిన ఈ బంగారు భూమిలో ఇంత దూరం నడుస్తాను నేను అనుకోలే. బహుదూరపు బాటసారి అనే పద్యం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యం ఏమిటంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళక్కర్లే, ఇప్పుడు అంతా ఇక్కడే ఉంది. అందుచేత మనం ఇక్కడే ఉండి చక్కగా ఈ గ్రామాలని అట్లాగా ఆనందంగా ముందుకు తీసుకెళ్ళే విధానాల గురించి ఆలోచించాలి. పైకి వచ్చే విధానం కావాలి మనకు. ఇప్పుడు మీకు వీలున్నప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు నాకు మళ్ళీ కలుసుకోవాలని ఉంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి వాళ్ళ ఆయన రావటమే మరి ఈ స్కూల్కి, ఈ పిల్లలకి అదృష్టంగా భావిస్తున్నాను. ఎంఆర్ రాజు గారికి మరి ఆయన చాలా పెద్ద పర్సన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. మరి ఆయన ఇక్కడ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాను స్కూల్ తరఫుని. అలాగే ఇక్కడ ఆచరణైనటువంటి మరి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి వస్తా ఫౌండేషన్ చైర్మన్ గారు వెంకటరామరాజు గారికి, దాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రసాదరాజు గారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు చాలామంది పెద్దవారు ఉన్నారు. ఈ పెద్దలందరికీ నా పాదాభివందనలు. ఏం చేద్దంటే ఎవరైతే సేవ చేస్తారో వారే దేవుళ్ళని నమ్మేవాడిని. మరి వారందరికీ, ఈ సేవ చేసే వారందరికీ పాదాభివందనలు తెలుపుకుంటూ, మరి పిల్లలకి ఇలా ఇచ్చినందుకు, మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ డిఎన్ఆర్ స్కూల్ గురించి కూడా ఒక మాట చెప్తాను. ఇది చాలా కాలం ముందు పెట్టింది. భీమవరంలో కొద్దిగా 1-2 స్కూల్లో ముందుగా పెట్టిన స్కూలు. ఈ సంవత్సరమే ఆ సంవత్సరాల పెద్దల దీవంతో ఇవాళ సిబిఎస్కి కూడా వెళ్ళాం. సిబిఎస్లో నడుపుతున్నాం ఈ సంవత్సరం. మరి అది అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వస్తా ఫౌండేషన్ ప్రసాదరాజు గారికి మరిన్ని పర్యాయాలు మా దాంట్లో చేర్తామని, ఏదైతే నేర్చుకున్నారో అది కంటిన్యూ చేస్తే తప్పనిసరిగా మీరు పెద్దవారు అవుతారు. ఈ స్కూల్లో చదివినందుకు స్కూల్ దీవెనలు కూడా ఉంటాయని ఆశిస్తూ, గత 10 రోజులుగా వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలందరికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఫొనెటిక్స్, జనరల్ గ్రామరు, అలాగే కాన్వర్సేషన్ గ్రామరు అనేక అంశాలని ప్రత్యేకమైనటువంటి రిసోర్స్ పర్సన్స్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించి 10 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణలో బాటుగా వసుధా ఫౌండేషన్ వెంకటరామరాజు గారు ఇచ్చిన స్టడీ మెటీరియల్ కూడా పిల్లలకి ఈరోజు అందజేయడం జరిగింది. 265 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన వసుధా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు గారికి ముందుగా మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుచేతనంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకి, అలాగే వృద్ధాశ్రమాలకి, అలాగే పూర్ పీపుల్ చదివించడానికి కూడా ఎంతో మనకు సహాయకారిగా ఉంటున్నారు. అలాగే మన ప్రసాదరాజు గారు కూడా ఆ కార్యక్రమాలను సమన్వయపరుస్తూ మనకు ప్రతి సంవత్సరం కూడా బాలోత్సవం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పద్మశ్రీ ఎన్టీఆర్ జయంతి వజ్రోత్సవాల్లో శనివారం విజయవాడ ఐలాపురం భవన్లో ఫిలాంథ్రఫిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా తత్పరులకు ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలను అందించారు. వీరిలో భీమవరానికి చెందిన మాజీ కౌన్సిలర్, సేవా తత్పరులు వాసల్ల ముత్యాలరావు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిలకు ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలను అందించి సత్కరించారు. శాసన మండలి సభ్యులు బుద్దా ప్రసాద్, దుబాయ్ తెలుగు మహాసభల నిర్వాహకులు సిహెచ్ రాజశేఖర్, బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు హారిక, రచయిత కత్తిమండ పద్మాకర్, నిర్వాహకులు అద్దంకి రాసాల చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నామని వారు తెలిపారు.
కాళ్ల మండలం పెదమీరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అనేక అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మట్టి గ్రావెల్ మాఫియాలతో రౌడీ పరిపాలన చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ప్రజలు అధైర్యపడవద్దన్నారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, పార్టీకి 2019 నాటి పునర్వైభవం వస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీలు పూర్తి చేశామని, రానున్న రోజుల్లో గ్రామ బూత్ స్థాయిలో కమిటీలు వేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇంకా గ్రామాల్లో చాలా ధాన్యం ఉండిపోయిందని, అది కొంటారో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మరోవైపు ఆక్వా రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రైతులు ప్రజల పక్షాన వైసీపీ నిలుస్తుందన్నారు. మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ రైతులకు న్యాయం చేస్తామని, ప్రగల్భాలు పలికిన సివిల్ సప్లై మంత్రికి ఇక్కడ రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కనీసం రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. అమరావతి పునఃప్రారంభం సభలో ప్రధానమంత్రి పెద్ద హామీలు ఇస్తారని అందరూ ఆశించారని, కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ మాత్రం ఇచ్చి పంపారన్నారు. గతంలో కూడా మట్టి నీరు ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం జిల్లా పరిశీలకులు మురళీకృష్ణంరాజుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ పీవీఎల్ నరసింహరాజు, గుడాల గోపి, పేరిచెల్ల విజయ నరసింహరాజు, బంధన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముదునూరి మురళీకృష్ణంరాజు, కాకినాడ డిస్టిక్, పత్తిపాడు నియోజకవర్గం. నన్ను ఇక్కడ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇష్టపడే భీమవరం, నరసాపురం పార్లమెంట్లో నన్ను పనిచేయమని పంపడానికి చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పి అనేక రకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. సంవత్సరం అయినా కూడా ఏ విధమైనటువంటి హామీలు జరపకుండా వాళ్ళు ఒక రౌడీ పాలన, రాక్షస పాలన జరుపుతూ ఉన్నారు. ఒక మట్టి మాఫియా కానివ్వండి, ఒక గ్రావెల్ మాఫియా కానివ్వండి, అన్ని రకాల మాఫియాలతోటి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రజలకు సంవత్సర కాలంలో అర్థమైంది ఈ ప్రభుత్వం ఏమీ చేయదు. ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి అన్ని కులాల ప్రజల్ని, ఒక యువతను కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎస్సీలను కానివ్వండి, బీసీలను కానివ్వండి, అన్ని కులాల ప్రజల్ని మభ్యపెట్టి ఓటేయించుకున్నారు. ఇంక మనకు చేసేది ఏమీ లేదు. మనకు దిక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ మనందరం కూడా సుభిక్షంగా ఉంటామని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకునే రోజులు ఈరోజు. దానికి అనుకూలంగా ఈరోజు ఈ సమన్వయ కమిటీలో ప్రజల పక్షాన్ని, ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలకు ఒక ఏ విధమైనటువంటి నష్టం ఉన్నా, నష్టం జరిగినా అక్కడ నిలదీయాలని ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పరిశీలకులుగా పెట్టి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది, పార్టీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 2019లో ఏ రకంగా అయితే విజయ సంకేతం ఉందో అది మళ్ళీ 2029లో కూడా అదే రకంగా ఇక్కడ విజయం సాధించాలని, దానికి అనుకూలంగా కార్యకర్తలు కానివ్వండి, నాయకులను కానివ్వండి, అందరినీ సమన్వయపరిచి ఏకతాడిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఎవ్వరికి నష్టం జరగకుండా, కార్యకర్తలకు చిన్న చిన్న ఇబ్బందులు గతంలో ఉన్నా కూడా రేపు జగన్ 2లో జరగకూడదది. ప్రతి కార్యకర్తకి రాష్ట్ర పార్టీ దృష్టిలో పెట్టుకుని నిజాయితీగా చేసినటువంటి కార్యకర్తకి, పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తని గుర్తించాలి, దాన్ని పరిశీలించాలి, మీరు అబ్జర్వేషన్ చేయండి, దీని మీద పూర్తిగా లోతుగా అధ్యయనం చేయండి అని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ పెద్దలు 7 ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కేడర్ పనిచేసి, నాయకులు పనిచేసి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఒకటి, సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం. 2, ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఏ రకంగా పోరాటం చేయాలన్నది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రధానంగా సంస్థాగతంగా ఇంతవరకు కూడా జిల్లా అంతా కూడా జిల్లా కమిటీలు కానీ, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండల కమిటీలు కానీ ఇవన్నీ వేగవంతంగా కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్నీ అనౌన్స్ చేస్తాం
పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మ్యాక్సిమం 80% అన్నీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పార్టీ పదవులన్నీ కూడా వేయటం జరిగింది. ఇంకా కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మండల కార్యకర్తల సమావేశాలు, నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాలను కూడా వచ్చే నెల నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రైతుని గాలికి వదిలేశారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు మేము మొక్కొచ్చింది, మొక్కైన ధాన్యాన్ని కూడా కొనిపించాం లాస్ట్ గింజ వరకు. ఇవాళ ఎక్కడ మొక్క లేదు, బాగున్న ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు రైతు పోరుబాటని వచ్చి మరి రైతులకు ఏదో ఒరిగినట్టు చేశారు. కానీ ఆ రైతులకు ఏదైనా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముందే మీటింగ్ పెట్టుకుని రైతులకు ఏం చేయాలి, ఎలా కొనాలని ఒక దిశ నిర్ణయించి చేసేవారు. ఆయన ప్రతి కింద కొన్నిలాగా చూసేవారు. అటువంటి కార్యక్రమం ఇవాళ చేయాలి. భీమవరం పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం విద్యార్థులకు నీతి కథలు, శ్లోకాలు చెప్పడంతో పాటు డాన్స్ మాస్టర్ శ్యామ్తో విద్యార్థులకు డాన్స్ లో శిక్షణ ఇప్పించడం జరిగిందని గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్కే బుక్స్ స్టేషనరీ అధినేత సురేష్ జైన్ మాట్లాడుతూ ఇటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపుల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు వారి ప్రతిభా పాఠవాలు వెలికి తీయవచ్చన్నారు. ఈ శిక్షణా శిబిరానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంఘ సేవకులు సమ్మర్ కోచింగ్ క్యాంప్ కన్వీనర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సురేష్ జైన్ సహకారంతో బహుమతులు అందిస్తామని తెలిపారు. నాలెడ్జ్ పుస్తక సమీక్ష చేయించారు. ఈ కార్యక్రమంలో సురేష్ జైన్, సమ్మర్ కోచింగ్ క్యాంప్ కన్వీనర్ అల్లు శ్రీనివాస్, గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావుతో పాటు ఇందుకూరి శివాజీ వర్మ, గ్రంథాలయ సిబ్బంది వి సోమరాజు, పుష్ప, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా సంస్థ సౌజన్యంతో విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. కూడా భీమవరం పట్టణంలోని వంటంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో వేసవి పురస్కరించుకుని విద్యార్థులకు మరి వాళ్ళు ఇక్కడ సెలవుల సందర్భంగా అటు ఇటు వెళ్ళిపోకుండా ఏదైతే విజ్ఞానం పెంపొందించుకోవడానికి కానీ వాళ్ళు ఆటపాటల్లో కూడా ఉత్సాహంగా ఉండడానికి, అలాగే సెల్ ఫోన్లు, టీవీల్లో ఇంటికాడ అలాగే ఉండిపోకుండా వాళ్ళు ఎందుకునే పనిలా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మా లైబ్రరీ గారు వెంకటేశ్వర ఇక్కడ ఈ విజ్ఞాన తరగతులు, వ్యాస విజ్ఞాన తరగతులు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం జూన్ 6 వరకు కూడా 40 రోజుల పాటు ఇక్కడ చాలా అందంగా ఆటపాటలు, అలాగే పుస్తక పఠనం, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు, నీతి కథలు బోధించడం, మరి భీమవరంలో ఉన్నటువంటి అనేక మంది లెక్చరర్లు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు అందరూ వచ్చి ఇక్కడ వారికి ఉన్న పరిజ్ఞానాన్ని విద్యార్థుల దగ్గర పంచడం జరుగుతుంది. అలాగే తెలుగు, సంస్కృతం, నీతి కథలు, వీటితో పాటు ఇక్కడ డ్యాన్స్ కూడా శ్యామ్ గారు మరి ఇక్కడ చక్కగా పిల్లలకి ఉత్సాహం కల్పించేందుకు డ్యాన్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు కనికొట్ల గోపాల శర్మ గారు తెలుగు పండితులు, వారు నీతి కథల మీద, అలాగే సంస్కృతం మీద, అలాగే భగవద్గీత మీద అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక పఠనం కానీ, పుస్తక పఠనం, రోజు పుస్తకాలు చదివించేటువంటి కార్యక్రమం, వాళ్ళకి ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు తిరిగి అప్పచెప్పే కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలను తల్లిదండ్రులు శ్రద్ధగా ఉదయం 8:30 దగ్గర నుంచి 11 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రంథాలయంలో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అధినేత అయినటువంటి సురేష్ జైన్ గారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా ముగింపులో ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. చట్టబడి కూడా వాళ్ళకి పోటీ తత్వంతో మరి ఈ లైబ్రరీలో పెట్టే కార్యక్రమం విజయవంతం కావాలంటే వాళ్ళందరికీ కూడా చక్కగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రైజులు కూడా సురేష్ జైన్ గారు వాళ్ళ ఎస్కే స్టేట్ ద్వారా అందజేస్తున్నారు. ప్రతిరోజు ట్రైనింగ్ సెంటర్ కూడా చక్కగా విద్యార్థులకు సమగ్ర విద్య అందించాలని పచ్చని వాతావరణంలో ప్లే స్కూల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లో శనివారం లిటిల్ జేమ్స్ ప్లే స్కూల్ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలన్నారు. స్కూల్ నిర్వాహకులు రామ్ ప్రకాష్, మణికంఠ, తేజ, రవి, మహేష్ కుమార్ మాట్లాడుతూ అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందిస్తున్నామని, డిజిటల్ తరగతులు, విశాలమైన
ఇండోర్ ప్లే యాక్టివిటీ ఏరియా, నిరంతర టీచర్లు, హెల్పర్స్, ఆయాల పర్యవేక్షణలో లిటిల్ గేమ్స్ ప్లే స్కూల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి సత్యనారాయణ, ఏడుకొండలు జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన పట్టణంలో బాల్యం నుంచి కూడా మంచి అలవాట్లు చేయాలని చెప్పి లిటిల్ గేమ్స్ ఫ్రీ స్కూలు ఈరోజు 10:20 పెద్దాడవారి వీధిలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల చిన్నపిల్లలకి మంచి అలవాట్లు, మంచి సంస్కారం వచ్చే ఆడుతూ పాడుతూ చదువుకునే అలవాట్లు చేయటం కోసం బాల్యంలోనే ఈ నేర్పించడం చాలా మంచి అవకాశం. దీన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకున్నట్లయితే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి స్కూల్స్ పెట్టిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ లిటిల్ గేమ్స్ ఫ్రీ స్కూల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పెద్దేటివారి స్ట్రీట్లో ఓపెన్ చేయబడిన లిటిల్ గేమ్స్ అనే ప్రీ స్కూలు ఈ కాలానికి అనుగుణంగా చిన్నపిల్లలకి ఏజ్ 2 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా ప్లే స్కూల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. దీని ఓపెనింగ్ విచ్చేసిన మన భీమవరం ఎమ్మెల్యే గారు అంజిబాబు గారికి థ్యాంక్స్ చెప్తూ పేరెంట్స్ అందరికీ మా స్కూల్లో 25 అకాడమిక్ ఇయర్ నుంచి ఫ్యూచర్ కావాల్సిన ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఇప్పుడున్న విద్యారంగంలో ఏదైతే పిల్లల గ్రోత్కు అనుగుణంగా కావాలో అంత కరికులంతో ప్లే ఎక్విప్మెంట్స్తో ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని విచ్చేసి వాళ్ళ పిల్లలకి ఏదైతే కావాలో అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. 10వ తారీఖు మే 10:25 పులపర్తి అంజిబాబు గారు ఎమ్మెల్యే గారితో అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడం జరిగింది. పిల్లలకి అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ స్విమ్, ఆటక వస్తువులకు సంబంధించినవి అన్నీ పూర్తిగా స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలు బాల్యం వాళ్ళ ఆటలు ఇవన్నీ మిస్ అవ్వకుండా బాగా జరుగుతుంది. స్టడీ పరంగా కూడా వీళ్ళు మంచి సబ్జెక్టు సంబంధించిన సిలబస్తో వీళ్ళ ముందుకు రావడం జరిగింది. అడ్మిషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. సో అందరూ దీన్ని గ్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మండల కేంద్రమైన కాళలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజైన శుక్రవారం రాత్రి గ్రామ దేవతలకు స్థానిక పెదపాపాయమ్మ చెరువులో నిర్వహించిన బాణాసంచా వెలుగుల్లో తెప్పోత్సవం కార్యక్రమం కనుల పండుగగా సాగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్దలు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైతులకు 55 వ్యవసాయ యంత్ర పరికరాలను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. జుత్తిగ నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి. 50వ జన్మదినోత్సవ వేడుకలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ధాన్యాన్ని విక్రయించుకునే సమయంలో రైతులు పూర్తిగా మోసపోతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను దళారుల నుండి కాపాడాలి. వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.